అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పండ్ల తోటల సాగుకు నేలల ఎంపిక, విత్తన నిల్వలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్నా మనం ఎంచుకునే విత్తనం నాణ్యంగా ఉండాలి. సాధారణంగా రైతులు పరిశోధనా స్థానాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, లేదా పేరు పొందిన సంస్థల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. విత్తనాలను నిల్వ ఉంచుకున్నప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికి చీడపీడలు సోకి నష్టపోయే ప్రమాదం ఉంది. గింజ రంగు మారడం, బూజు పట్టడం, గింజలు ఉండలు కట్టి ఉండడం మొదలైన లక్షణాలు నిల్వ ఉంచిన విత్తనాల్లో ఉన్నాయా లేదా అని గమనించుకోవాలి. విత్తనాలను నిల్వ ఉంచుకోవడానికి కొత్త సంచులతో పాటు బాగా ఎండిన విత్తనాలనే నిల్వ చేసుకోవాలి. మరి విత్తన నిల్వల్లో ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త నీలిమ. రైతులు పంటల కోతనంతరం ధాన్యాన్ని విత్తనాల కొరకు లేదంటే మార్కెట్లో సరైన ధర లేకపోవడం వల్ల నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నిల్వ చేసుకునే సమయంలో అనేక రకాల చీడపీడలు కానీ, శీలింధ్రాలు కానీ విత్తనాన్ని ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా విత్తన నిల్వలో కొన్ని జాగ్రత్తలు చేపట్టవలసి ఉంటుంది. విత్తనాన్ని నిల్వలో ఆశించే శిలీంధ్రాల విషయానికి వస్తే ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ కానీ, పెన్సిలియం కానీ ఇలాంటివి నిల్వలో ఆశించి విత్తనానికి నష్టం కలుగజేస్తాయి. ఆ విత్తనం చూసినట్లయితే కొంచెం గింజ యొక్క రంగు మారడం, ఉండలు కట్టి ఉండడం, అలాగే కొంచెం ముక్కి వాసన రావడం ఇలాంటివి రైతులు గమనించినట్లయితే తప్పనిసరిగా నివారణ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నివారణ చర్యలో భాగంగా మొదటగా విత్తనాన్ని బాగా ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. కొన్ని పంటలకు నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు ఎండలో బాగా ఆరనివ్వాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వరిలో 12 నుంచి 13%, నూనె గింజల పంటలకైతే 7 నుంచి 8%, అలాగే అపరాల పంటలు చూసుకున్నట్టయితే 8 నుంచి 10% తేమ ఉండే విధంగా ఎండలో బాగా ఆరనివ్వాలి. అదేవిధంగా నూర్పిడి సమయంలో కూడా గింజల పైన పగుళ్ళు రావడం, అలాగే గింజలు విరిగిపోవడం, తేమ కూడా అధికంగా ఉండడం వల్ల ఇలాంటి విత్తనాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం శీలీంధ్రాలు త్వరగా వాటిని ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలను బాగా శుభ్రపరుచుకొని అట్లాంటి పంటల అవశేషాలు కూడా ఏమీ లేకుండా జాగ్రత్త పడాలి. ఇంకా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా 2 రకాలుగా ఉంటాయి. మొదటిది సీతాకోక చిలుక జాతికి చెందినవి, రెండవది పెంకు పురుగులు అంటాము. ఈ సీతాకోక చిలుక జాతికి చెందినవి అవి లార్వా దశలో విత్తనాన్ని ఆశించి నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా పెంకు పురుగుల విషయానికి వస్తే అది లార్వా మరియు తల్లి పురుగు రెండూ కూడా విత్తనాన్ని ఆశించి నష్టం కలగజేస్తాయి. ఆ లక్షణాలు చూసుకున్నట్లయితే గింజలపైన రంధ్రాలు ఏర్పడడం, అలాగే పురుగులు చనిపోయి ఉండడం, వాటి చర్మం కానీ విసర్జన పదార్థాలు కనిపించడం ఇలాంటివి రైతులు గమనిస్తే తప్పనిసరిగా నివారణ చర్యలు అనేది చేపట్టవలసి ఉంటుంది. మొదటగా గింజను అంటే మనము బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అవి నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు ఎండలో ఆరనివ్వాలి.
అదే విధంగా నిల్వ చేసుకోవడానికి కొత్త సంచులను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒకవేళ పాత సంచులు ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తే గనక వాటిని మాలిథియన్ అనే ద్రవణంతోటి శుభ్రపరుచుకున్నాకనే ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా నిల్వకు ముందు కూడా కొంచెం వేప నూనె 2-5 ml 1 కిలో విత్తనానికి పట్టించి నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విత్తన నిల్వ చేసుకునే గోదాం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గోదాం యొక్క గోడల పైన కానీ, పై కప్పులో లేకపోతే ఫ్లోరింగ్ పైన కానీ ఎలాంటి పగుళ్ళు కానీ, రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా నిల్వ చేసుకోవడానికి సంచులని కూడా గోదాంలో మనము నేరుగా నేలపైన కాకుండా, అంటే తేమ తగలకుండా ఉండడానికి వెదురు కర్రలపైన లేదంటే ఇనుప స్టాండ్ల పైన వరుసలలో అమర్చుకోవాలి. అది గోడకి తగలకుండా కొద్దిగా గ్యాప్ వదిలి అమర్చుకోవాలి. ఇంకా ఈ చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు రైతులు మనం నిల్వ చేసుకునే స్థలంలో గమనిస్తూ ఉండాలి. గమనించడానికి ఆ నిల్వ చేసే స్థలంలో లేదంటే గోదాంలో ఈ జిగురు అట్టలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, లేకపోతే లైట్ ట్రాప్లు కానీ అమర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ పురుగు యొక్క ఉధృతి మనకు కనిపించినట్లయితే ఈ మాలిథియన్ అనే ద్రవణాన్ని 10 ml 1 లీటర్ నీటికి కలుపుకొని అది బస్తాలపైన అలాగే గోడలపైన కూడా పిచికారీ చేసుకోవాలి. ఈ మాలిథియన్ ద్రవణాన్ని 15 నుంచి 20 రోజుల వ్యవధికి ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ చీడపీడల తీవ్రత మరీ ఎక్కువగా అనిపిస్తే మాత్రం అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్తో ఊదర పెట్టాల్సి ఉంటుంది. ఈ ఊదర పెట్టడానికి 1 టన్ను ధాన్యానికి సుమారు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ ఒక టాబ్లెట్ వాడాల్సి వస్తుంది. ఈ ఊదర పెట్టే సమయంలో గోదాంని కంప్లీట్గా సీల్ వేసేసి వారం రోజుల పాటు మూసివేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఆ విత్తనం యొక్క మొలక శాతం తగ్గకుండా అలాగే నాణ్యత కోల్పోకుండా అది వచ్చే కాలంలో కూడా పంట వేసుకున్నప్పుడు ఆరోగ్యంగా వచ్చి మనకు మొక్కల సాంద్రత అధికంగా ఉండి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సాధారణ సాలు పంటల్లా కాకుండా ఏపుగా పెరిగి దీర్ఘకాలం దిగుబడులనిచ్చేవి పండ్ల తోటలు. పండ్ల మొక్కలు పొడవైన, బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడాలంటే అందుకు ఎంచుకున్న భూమి ఆ మొక్కకు అనువుగా ఉండాలి. లేకుంటే మొక్కలు సరిగా పెరగక ఆశించిన దిగుబడులను ఇవ్వవు. ఆ నేలకు తగ్గ పండ్ల రకాన్ని ఎంచుకొని సాగు చేయడం ఎంతైనా ముఖ్యం. పొరపాటున తప్పటడుగు వేస్తే దాని ప్రభావం మున్ముందు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంటుంది. సరిదిద్దుకునే అవకాశం లేక అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిని, పడ్డ శ్రమను, విలువైన కాలాన్ని నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పండ్ల తోటల పెంపకం ప్రారంభించే ముందుగా నేలల ఎంపికపై దృష్టి పెట్టాలి. పండ్ల తోటలకు నేలల ఎంపిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. పండ్ల తోటలు సాగు చేసే ముందుగా నేల స్వభావాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకు సాగు చేయాలనుకునే భూమిలో ఎకరా భూమిని మొదట 7 నుంచి 10 సమభాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో భాగం నుంచి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముందుగా భౌతిక స్వభావం ఎలా ఉందో అధ్యయనం చెయ్యాలి. భూమి పరీక్షకు తవ్విన గుంతలో ఎలాంటి గట్టి కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించవచ్చు. భూమి లోపల గట్టి కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందికి పెరగలేవు. నేల లోతు ఎంతుందో తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైన పండ్ల జాతిని పెంచుకోవచ్చో అర్థమవుతుంది. నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని ఎంచుకోవాలి. మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగిన నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3 నుంచి 4 అడుగుల లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటిస్తుంటారు. కాని మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంతవరకు మొక్కల వేర్లు బాగా పెరిగినా గట్టి పొరలు తగలగానే వేర్ల పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్ని రైతులు ఎంచుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు, నేల లోతు 60 నుంచి 90 సెంటీమీటర్ల మధ్య ఉంటే జామ, దానిమ్మ, చీనీ నిమ్మ, ఉసిరి చెట్లు,
నేలలోతు తక్కువగా అంటే 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉంటే అరటి, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు నాటుకోవాలి. పండ్ల మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమి లోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి. భూమి లోపల సున్నం అధికంగా ఉండటం వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మొక్కల్లో ఆకులు గిడసబారి పసుపు రంగుకు మారి పల్లాకు తెగులుకు గురై క్షీణిస్తాయి. నేలలోని మట్టి రేణువుల పరిమాణాన్ని బట్టి నేల స్వభావం తెలుసుకోవచ్చు. సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగరప నేలలు, ఒండ్రు భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలం. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి కావు. నేల రకాన్ని బట్టే భూమిలో గాలి ప్రసరణ, నీరు ఇంకే స్వభావం, వేర్ల పెరుగుదల మారుతుంది. ఎక్కువ కాలం నీరు నిల్వకుండా త్వరగా ఇంకిపోయే గుణం కలిగిన భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనువైనవి. పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్న నేల భౌతిక స్థితిని తెలుసుకున్న తరువాత రసాయన స్థితిని తెలుసుకునేందుకు మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. ముందుగా భూమి పరిశీలనకు తవ్విన గుంతల్లో పైభాగం నుంచి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా చొప్పున గుంత కింది వరకు నేల లోతును బట్టి 4 నుంచి 5 నమూనాలను సేకరించాలి. ప్రతి నమూనాను ప్రత్యేకమైన పాలిథీన్ కవరులో ఉంచి పూర్తి వివరాలు కలిగిన చీటీని అందులో ఉంచి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. పండ్ల తోటల పెంపకానికి భూమి అనుకూలతను తెలుసుకునేందుకు నేల ఉదజని సూచికను, లవణ సూచికను ముందుగా తెలుసుకుంటే సరిపోతుంది. భూమిలోని పోషకాల లభ్యతను పండ్ల మొక్కలు నాటిన తరువాత తెలుసుకుని తగిన విధంగా యాజమాన్యం చేపట్టాలి. భూమి ఆమ్ల, క్షార గుణాన్ని ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉన్న భూములను తటస్థ భూములుగా చెప్పవచ్చు. ఈ రకం భూముల్లో అన్ని రకాల పండ్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఉదజని సూచిక 5.5 నుంచి 8 వరకు ఉన్న భూముల్లో కూడా పండ్ల తోటలను లాభదాయకంగా సాగు చేయవచ్చు. సేంద్రియ ఎరువులను అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకత పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్ల, క్షార భూముల్లో పండ్ల మొక్కలు సరిగా పెరగవు. ఉదజని సూచిక 8.5 కంటే అధికంగా కలిగిన క్షార భూముల్లో గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికను అనుసరించి సాగు చేయదగిన పండ్ల మొక్కలను ఎంచుకోవాలి. నేల ఉదజని సూచిక 5 నుంచి 7 మధ్య ఉంటే పనస, అనాస, 6.0 నుంచి 7.5 వరకుంటే మామిడి, చీని, నిమ్మ, అరటి, జామ, అంజూర, బొప్పాయి, జీడి మామిడి, 7.5 నుంచి 8.5 వరకుంటే జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసిరి పండ్ల మొక్కలు నాటుకోవాలి. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకు హాని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచౌడు భూములుగా పరిగణిస్తారు. పాలచౌడు భూముల్లో చాలా వరకు పండ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే తక్కువున్న భూముల్లో అన్ని రకాల పండ్ల జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస, 4 నుంచి 6 మిల్లీమోస్ సెంటీమీటర్లు ఉంటే దానిమ్మ, జామ, కొబ్బరి, సీతాఫలం, జీడి మామిడి, 6 నుంచి 8 మిల్లీమోస్ సెంటీమీటర్ల మధ్య ఉంటే రేగు, సపోటా, ఉసిరి, అంజూర, 8 మిల్లీమోస్ సెంటీమీటర్ల కంటే ఎక్కువుంటే నేరేడు, రేగు, ఖర్జూరం పండ్ల మొక్కలు నాటడానికి అనువైనవిగా గుర్తించాలి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు నానాటికి అడుగంటుతున్నాయి. ఫలితంగా నేడు రైతులు భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తోడుతున్నారు. అలాంటి నీటిలో సాధారణంగా లవణాలు అధికంగా ఉంటాయి. సాగునీటిలో లవణాలు అధిక సాంద్రతలో ఉన్నప్పుడు కొత్తగా నాటిన మొక్కలు సరిగా పెరగవు. కొత్తగా పండ్ల తోటల పెంపకం చేపట్టే రైతులు భూమితో పాటు సాగునీటిని కూడా పరీక్ష చేయించుకోవాలి.
సాగునీటిని కూడా భూసార పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షిస్తారు. భూమిలో లాగే సాగునీటిలో కూడా లవణ సాంద్రత, ఉదజని సూచిక తెలుసుకుని వాటి ఫలితాల ఆధారంగా అనువైన పండ్ల జాతులను సాగుకు ఎంపిక చేసుకోవాలి. పండ్ల తోటల సాగును శాస్త్రీయంగా చేపడితే దీర్ఘకాలం లాభసాటి ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై రైతుల్లో నైరాశ్యం నెలకొంది. గతేడాది అనావృష్టి తర్వాత అతివృష్టి రైతుల్ని బెంబేలెత్తించాయి. సాగులో వరుస నష్టాలు, అప్పులు రైతుల్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నా రైతుల్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సాగుకు సరైన భరోసా అందకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్లో 56 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేస్తే వానల్లేక, సాగునీరందక 23 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రకటించింది. 14.21 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు గుర్తించి పెట్టుబడి సాయంగా 847 కోట్లు నిర్ణయించింది. 2023 డిసెంబర్ మొదటి వారంలో మిగ్జామ్ తుపాను 22 జిల్లాలో విలయం సృష్టించింది. 6.64 లక్షల ఎకరాలకే పంట నష్టాన్ని పరిమితం చేసి 442 కోట్ల పెట్టుబడి సాయంగా నిర్ణయించింది. 5 నెలలవుతున్నా ఇప్పటికీ పూర్తిగా రైతులకు చేరలేదు. సీజన్లు అయ్యంటే వర్షాలు లేవు, ఇంతవరకు దుక్కులు కూడా సరిగ్గా చేయలేదు. ఏదైనా ఒక వర్షం పడితే కనుక పొలాల దుక్కులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ సీజన్ ముందు వర్షాలు పడతాయి అంటున్నారు, కానీ మరి ఏంటనేది తెలియటం లేదు. నదుల్లో అయితే ఎక్కడ చుక్క నీరు లేదు. గత సంవత్సరం కూడా ఆగస్టు నెలలో నీళ్ళు వదలటం మూలాన మొదట పంట వేసుకోవటం లేట్ అయింది. లేట్ అయ్యి కోతల టైంలోనేమో వెనకసిరి వర్షాలు పడి వేసుకున్న పైర్లు దెబ్బతిన్నాయి. రైతును ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతుందే కానీ ఇంతవరకు ఆదుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరానికి మరి ప్రభుత్వం కూడా ఏ విధమైన విత్తనాలు కానీ రెడీ చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఖరీఫ్కి ఇదివరకు నేను 30 ఎకరాలు వ్యవసాయం చేశానండి. ఒక 20 ఎకరాలు వదిలేసి, ఎందుకంటే పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. దాదాపు 4 లక్షలు అనేది నష్టపోయాం ఈ వర్షం, అకాల వర్షాల మూలంగా. వీటికి ధాన్యం సరిగా కొనుగోలు జరక్క, అందుకని ఒక 10 ఎకరాలకి ఫిక్స్ అయ్యాం. టాటర్లు అవి ఉండవు, కానీ ఇంప్లిమెంట్స్ కూడా మాకు అన్నీ కొనాలంటే కల్టివేటరు ఇదివరకు మాకు 20,000 అయితే 10,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది మాకు. ఇప్పుడైతే అసలు అది ఏమీ లేవు. ఇప్పుడు 30,000 కల్టివేటరు, అది కొనుక్కుంటా కూడా లేదు. ఇక టాటర్ కూడా అమ్మేసాం, వ్యవసాయం తీసేసి అమ్మేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లా ఉంటే 2-3 ఏళ్ళకు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. గవర్నమెంట్ కూడా కొంచెం మనకి రైతులకు సహకరిస్తూ ఉంటే ఏదన్నా నష్టపరిహారం ఏదైనా పోయినప్పుడు ఎంతో కొట్ట ఈ వర్షాలు పడిపోయి నీళ్ళలో ఇది ఉన్నప్పుడు అమౌంట్ ఇస్తామన్నారు, కనీసం ఏమి ఇది కూడా లేదు. మళ్ళీ దాళవా వేసాం, వేస్తే అవి 30 బస్తాలు అయినాయి. అవి కొనుగోలు లేదు. 1000 రూపాయలకు కొన్నారు. మాకు ఖర్చే 35,000-40,000 అయింది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1,75,63,000 ఎకరాల విస్తీర్ణం కాగా 2023-24 సంవత్సరంలో 1,30,29,900 ఎకరాల్లో మాత్రమే సాగైంది. తొలుత వర్షాభావ పరిస్థితులు, తర్వాత పంట చేతికందే సమయంలో తుపాను రూపంలో అకాల వర్షాలు గత ఏడాది రైతుల్ని కంటిపై కునుకు లేకుండా చేశాయి. తడిసిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. సన్న, చిన్నకారు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ కారణాలతోనే ఈ ఏడాది సాగంటేనే రైతులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈపాటికే దుక్కులు దున్ని ఆకుమడులు సిద్ధం చేయాల్సి ఉండగా ఎలాంటి పనులకు ఉపక్రమించకపోవడం గమనార్హం. వానలో ఇట్లా లేవు, బోర్లు సరిగ్గా ఆడలేదు. మొన్న పోయినప్పుడు దీంతో ఇస్తామన్నారు, మురుగు అవి రాలేదండి డబ్బులు. బోర్లో నీళ్ళు ఇప్పుడు రావండి. కాసేపు పడితే కాసేపు కృష్ణానది తగ్గిపోయింది కండి. మాకు అక్కడ ఈ డామ్ కడితే, చెక్క డామ్ కడితే మాకు నిలవుండి వస్తాయి. తుఫాను వచ్చిందండి. ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు నష్టం వచ్చింది. తుఫాను డబ్బులు పడ్డాయని మాకు లెటర్లు ఇచ్చారు. ఆ డబ్బులు పడిపోయినాయి అన్నారు. మాకు ఇంత మట్టుకేమి పడలే డబ్బులు. అవి వచ్చే కొంచెం ఆదుకునేది మాకు. దాళవ వేసాం, దాళవాలో కొంటాము, దాళవ కొనలా 1100కి అమ్మాము. దాళవ రేట్ ఏమో 1,666 రూపాయలు ఎంత ఉంది రేటు, మామూలుగా గవర్నమెంట్ రేటు 1,160 రూపాయలు వచ్చింది. అయిన కాడికి అమ్మేసుకున్నాం. ఇప్పుడు తుఫానికి వెళ్ళాలంటే ఇప్పుడు బోర్లేమో ఆడసల్లా. మరి ఏదైనా చెక్ డ్యాం కట్టి ఇక్కడ ఏమన్నా వాటర్ లెవెల్ పెరిగితే చేయట్లే. ఇప్పుడు ఏం రైట్లే మీరు చూస్తున్నారుగా, దుక్కులు కూడా దున్నలా. వ్యవసాయం చేయాలా, మానేయాలా.
గతేడాది ఖరీఫ్ రబీ సీజన్లు రైతులకు నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో ప్రస్తుత సీజన్ రైతులకు కలిసిరావాలంటే వ్యవసాయ శాఖ తరపు నుంచి తోడ్పాటు తప్పనిసరంటూ రైతులు కోరుతున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో అద్దె యంత్రాల పథకం అమలు ప్రారంభమైంది. చిన్న సన్నకారు రైతుల సాగు పనులు సులభతరం చేసేలా గత 15 సంవత్సరాల క్రితం ఈ కేంద్రం ఏర్పాటైంది. దుక్కు చేసే యంత్రాలు, విత్తే యంత్రాలు, పంట నూర్పిడి యంత్రాలు అన్నీ రైతులకు అందుబాటులో ఉంచినట్లు ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆసన్నమవుతున్న సందర్భంగా రైతులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు పంట వేసుకోవడానికి తమ భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరికరాలు కావాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, వాటిని ఎంతకు వారికి అద్దెకిస్తున్నారు అనే విషయాలని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఏ పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎంత అద్దెకిస్తున్నారు రైతులకు? రేకులకుంట వ్యవసాయ పరిశ్రమ స్థానంలో వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రము ఇక్కడ మాకు దాదాపు ఒక 15 సంవత్సరాల కిందటే మనం ఇక్కడ నెలకొల్పడం జరిగినది. భూమిని తయారు చేసుకోవడానికి డక్ ఫుట్ ఫైరో కల్టివేటర్ అని, 2 మడకలని, లేకపోతే 3 మడకలని, రెక్కనాగలని, తర్వాత టిల్లర్, అంటే మనకి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి భూమిని తయారు చేసుకోవడానికి. కాబట్టి సన్న చిన్నకారు రైతులకు కావాల్సినటువంటి అందుబాటులో మనకి ఇక్కడ మేమంతా సిద్ధం చేయడం జరిగింది. ఈ యొక్క ఖరీఫ్ కాలానికి వేరుశనగను విత్తడానికి కానీ, కంది విత్తడానికి కానీ, ఆముదం విత్తడానికి కానీ, ట్రాక్టర్ డ్రాన్ సీడ్ మనం వేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకు నూర్పిడి చేసుకోవడానికి కూడా మనకు మల్టీ క్రాప్ థ్రెషర్ అని, ఆముదంలో అయితే మనకు షెల్లర్ అని, వేరుశనగ కాయలు ఒలచడానికి డీకార్టిగేటర్ అని, ఇలాంటి మనకు చాలా రకాలైనటువంటి యొక్క వ్యవసాయ పనిముట్లు మనకు ఈ యొక్క వ్యవసాయ పరిశ్రమ స్థానం రేకులకుంటలో రైతులకు అందుబాటులో పెట్టడం జరిగినది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా రైతులు ముఖ్యంగా సన్నకారు రైతులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. వీటిని ఎంతకు అద్దెకిస్తున్నారు రైతులకు? ఇప్పుడు మనకు టిల్లర్ రోజుకి 5 నుంచి 600 రూపాయలు, అదే మనకు డక్ ఫుట్ ఫైర్ కల్టివేట్ అయితే 600 రూపాయలు, అదేవిధంగా మనకు వేరుశనగ విత్తు యంత్రము అది మనకు ఒక రోజుకి 1000 రూపాయలు చొప్పున మనకు వాటికి అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క పంట నూర్పిడి యంత్రం అంటే మనకు థ్రెషర్ అంటాం, అది 2000 రూపాయలు మనకు ఇక్కడ వాళ్ళకి అద్దె చెల్లించి ఒక రోజుకి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న పరికరాలను రైతులకి ఎప్పటి నుంచి అద్దెకి ఇవ్వడం మొదలు పెడతారు? ఆల్రెడీ కొద్దిమంది రైతులు కూడా మా దగ్గర ఈ యొక్క టిల్లరు, ఈ యొక్క డక్ ఫుట్ ఫైరో కల్టివేటర్ అంటే 5 మడకలు అంటాం మనం రైతు భాషలో, 5 మడకలు కానీ 7 మడకలు ఇవన్నీ కూడా 1-2 రైతులు వచ్చి వాళ్ళు అంటే భూమి అంటే వాళ్ళకి వర్షము పడినటువంటి ప్రాంత రైతులందరూ కూడా వచ్చి ఆల్రెడీ తీసుకెళ్తున్నారు. ఎవరైనా ఇంకా మనకు కావాలనుకున్న రైతులు అయితే మాకు ముందుగా పేర్లు నమోదు చేసుకొని వాళ్ళకి సీనియారిటీ ప్రకారము వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. రేకులకుంట వ్యవసాయ క్షేత్రంలో అద్దె యంత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త కోరుతున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో భావన, రేకులకుంట, అనంతపురం జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.